హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అండి. ఇది బగారా రైస్లోకి అలాగే వేడివేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి. సారి వండే వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేను మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకున్నాను. తర్వాత ఇక్కడ జీడిపప్పు అలాగే 2 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కర్రీ గ్రేవీగా వస్తుందండి. అలాగే బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, చిన్నది దాచిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి. ఈ చికెన్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా బగారా రైస్కి మంచి కాంబినేషన్ అండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా బగారా రైస్ చేసుకున్నప్పుడు ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసుకున్న తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అల్లం పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి కర్రీ రిచ్గా, గ్రేవీగా, టేస్టీగా ఉంటుందండి. ఇది కావాలంటే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ టమాటా పేస్ట్ వేసాక మనం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. జీడిపప్పు వేసి పేస్ట్ చేసాం కదా, మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసి కరివేపాకు అలాగే తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. ఇది సేమ్ హోటల్లో టేస్ట్ వస్తుందండి. కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలండి. కారం మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. నేను ఇంట్లోనే గరం మసాలా పొడి తయారు చేస్తాను. బయటవి ఎప్పుడు కూడా ప్యాకెట్స్ వాడనండి, ఇంట్లోనే తయారు చేస్తాను. గరం మసాలా పొడి వేసాక ఒకసారి బాగా కలుపుకొని చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. ఈ చికెన్లోంచి మనకి లైట్గా వాటర్ వస్తుంది. ఆ వాటర్తో చికెన్ని బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక తగినంత వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. చికెన్ ఎంత బాగా మగ్గిస్తే మనకి అంత టేస్టీగా వస్తుంది కర్రీ. వాటర్ వేసాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొంగు వచ్చాక మూత పెట్టి సిమ్లో పెట్టి చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకసారి మూత తీసి కలుపుతున్నానండి. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనకి ఇంకా కాసేపు చికెన్ కర్రీ అయితే ఉడకాలి. అందుకని నేను మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించానండి. ఇప్పుడు మూత తీసానండి. ఒకసారి కలుపుకొని చివరగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలండి. ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసాక కొత్తిమీర వేయకూడదండి. కొత్తిమీర వేసాక ఒక 2 నిమిషాలు మగ్గిస్తే మనకి కొత్తిమీర ఫ్లేవర్ బాగా కర్రీకి వస్తుంది. నేను కరివేపాకు, కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించానండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసానండి. మనకి వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను ఇది రైస్లోకి చేస్తున్నానండి, అందుకే పక్కన రసం కూడా పెట్టాను. ఇది వేడివేడి అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. అయితే రసానికి ఇక్కడ నేను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి తాలింపు పెడుతున్నానండి. రసం అయితే మరిగిపోయింది. ఇప్పుడు తాలింపు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇది రసంలోకి వేసాను. వేడివేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తినేసి తర్వాత కొంచెం అన్నంలో రసం వేసుకొని చికెన్ కర్రీ నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఇది బగారా రైస్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి. నేనైతే రైస్లోకి చేశాను ఈరోజు.
అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.